కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు తలనొప్పిగా మారారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఒకరు దానం నాగేందర్, అలాగే గూడెం మైపాల్ రెడ్డి. గూడెం మైపాల్ రెడ్డి గారు నిన్న ఒక ప్రెస్ మీట్ లో కేసీఆర్ ఫోటో పెట్టుకోవడం, తర్వాత అక్కడ కొంతమంది విలేకరులు జర్నలిస్టులు అడగడం, దాంతో అవును నాకు ఇష్టమైన నాయకుడు, 10 సంవత్సరాలు అభివృద్ధి చేసినటువంటి నాయకుడు, ఆయన ఫోటో పెట్టుకుంటే తప్పేంటి, నేను ఏమైనా దొంగతనం చేసినాను, ఇంకేమైనా చేసినాను, ఆయన ఫోటోనే కదా పెట్టుకుంది అని చెప్పేసి కూడా. సో కేసీఆర్ పైన ఉన్న అభిమానాన్ని చూపించుకున్నారు అని చెప్పేసి వస్తున్న మాట. అలాగే ఇక్కడ దానం నాగేందర్ వచ్చేసి చూసుకున్నట్టయితే, నేను నా ఎమ్మెల్యే పదవి పోయినా పర్లేదు, కాకపోతే పేదలకి న్యాయం జరగాలి అని చెప్పేసి కూడా పోలీసులకి వార్నింగ్ ఇచ్చినటువంటి సంఘటన కూడా చూసినాం మనము. సో గతంలో కుమారి ఆంటీ విషయంలోనే రేవంత్ రెడ్డి గారు చాలా న్యాయం చేశారు, వారికి భరోసా ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు ఇంతమంది పేద ప్రజలు వాళ్ళు దాదాపుగా 25-30 సంవత్సరాలుగా ఉన్నారు. సో వాళ్ళ విషయంలో కూడా పాజిటివ్ గానే చూసుకుంటారు అన్నట్టు కూడా కొంతమేర అటు ఇటు మాటలు మాట్లాడడం అనేది కూడా జరిగింది. అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రస్తుతం చక్రం తిప్పుతున్నాడు. తలసాని శ్రీనివాస్ యాదవ్ తోటి దాదాపుగా పార్టీ మారినటువంటి 3 ఎమ్మెల్యేలు తనతో భేటీ అయ్యారని చెప్పేసి కూడా ఒక వార్త అయితే వస్తుంది. బట్ అది కన్ఫర్మేషన్ కాదు, ఒక వార్త అయితే వినిపిస్తుంది. సో ఆ 3 ఎమ్మెల్యేలు మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి రెడీగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాకపోతే మరి కేసీఆర్ ఏం ఆన్సర్ ఇస్తారు? కేసీఆర్ ఒకవేళ గ్రీన్ సిగ్నల్ ఇస్తే మొదటగా దానం నాగేందర్ రావడానికి రెడీగా ఉన్నారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. దానం నాగేందర్ తో పాటు మరొక 2 ఎమ్మెల్యేలు అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వస్తారని చెప్పేసి కూడా చెప్పుకుంటున్నారు. అలాగే త్వరలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ పుంజుకోవాలంటే కీలక నేతలు కూడా రాబోతున్నారు కాంగ్రెస్ పార్టీలోకి. కాంగ్రెస్ పార్టీలోకి మరొక 10-15 మంది రాబోతున్నారని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, అలాగే మేము గేట్లు ఓపెన్ చేసినాం, చాలా మంది రావడానికి రెడీగా ఉన్నారని గతంలో వెంకటరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం అనేది కూడా జరిగింది. మరి ఇప్పుడు ఉన్న కాస్త 10 మంది ఎమ్మెల్యేలనే ఒకవేళ 3 వెళ్ళిపోతే మిగతా వాళ్ళు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అలాగే ప్రస్తుతం వాళ్ళకి ఏదో ఒక హామీ ఇచ్చి, ఇప్పుడు హామీల విషయంలో చూసుకున్నట్టయితే వారిని సరిగ్గా చూసుకుంటున్నాడా లేదా, అలాగే ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత. నిన్న మనం చూసినాం పటాన్చేరులో ఏకంగా అంటే ధర్నాలు చేసి అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కుర్చీలు ఎరగొట్టిన పెద్ద ఇష్యూ అనేది చూసినాం. తర్వాత గ్రామ సభలలో చూసుకున్నట్టయితే కడియం శ్రీహరికి కావచ్చు, తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డికి కావచ్చు, అక్కడ చేదు అనుభవాలే ఎక్కువగా ఎదురవుతున్నాయి. సో ఇవన్నీ మళ్ళీ ఒకవేళ ఎన్నికలు వస్తే జనాలు మనకి యాక్సెప్ట్ చేస్తారా అన్నది ఇంకొక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే గతంలో 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే అందులో 2 మాత్రమే గెలిచారు, సబితా ఇంద్రారెడ్డి గారు, అలాగే ఎల్బీ నగర్ నుంచి సుధీర్ రెడ్డి గారు. మిగతా 10 మంది ఓడిపోవడం అనేది జరిగింది. మళ్ళీ వాళ్ళ పరిస్థితి మనకు వస్తుందా? ఒకవేళ దానం నాగేందర్ మళ్ళీ బీఆర్ఎస్ లకు వస్తే దాసు శ్రవణ్ గారు గతంలో కాంగ్రెస్ నుంచి అప్పుడు పోటీ చేయడం అనేది జరిగింది. తర్వాత మన్నే గోవర్ధన్ కూడా ఇప్పుడు పార్టీ కార్యకలాపాలు తను చూసుకోవడం అనేది జరుగుతుంది. మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంటి అన్న విషయాలు కూడా ప్రస్తుతం పార్టీ ఆలోచిస్తుంది. అండ్ గతంలో అసెంబ్లీలో కూడా దానం నాగేందర్ ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన దురుసుగా ప్రవర్తించాడు. కొంచెం అనరాని లాంగ్వేజ్ తోటి కూడా అసెంబ్లీలోనే మాట్లాడడం, తర్వాత సారీ చెప్పడం అనేది జరిగింది. కానీ సో ఆ విధంగా సీరియస్ కావడం అనేది జరిగింది. మరి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో కేసీఆర్ గారు ఏం నిర్ణయం తీసుకుంటాడు? కేసీఆర్ గారు ఓకే అంటే మాత్రం డెఫినెట్ గా రావడానికి రెడీగా ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మరి దానిపైన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ రోజే వచ్చారు కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారు దానిపై అంటే ఆ విషయాలను ఏ విధంగా చూసుకుంటాడు అనేది వేచి చూడాల్సిన విషయం. నిజంగా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.